It is the largest preschool chain in India. It has 1.5 million students nurtured in this school. టీచర్స్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ టీచర్స్. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారు పిల్లలు. You observe with magnifying glass. How it's small. Small. Very good. ఇక్కడికి వచ్చిన దాని నుంచి యాక్టివ్గా ఉంటాం కానీ పేరెంట్స్కి రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మెయిన్ అవుటర్స్ రావాలి అంటే కంపల్సరీ ఎస్కార్ట్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. అది ఉంటేనే అలౌ చేస్తాం మేము పేరెంట్స్కి. పిల్లలతో ఉన్నంతసేపు మాకు సరదాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అందరూ మాకు స్కూల్లో అంతా హ్యాపీగా అనిపిస్తుంది. Hi everyone. Welcome to Kidzee Khammam. I am Pratima Bolla, principal and correspondent of the school. First, I will tell about Kidzee. Kidzee is a franchisee of Zealearn. It has 2000 plus centers in 750 cities all over India and Nepal. It is the largest preschool chain in India. It has 1.5 million students nurtured in this school. Kidzee follows ECCE NCF Pentiment curriculums. Our students are very energetic and enthusiastic students, and our teachers very passionate and well-trained teachers, and our classrooms are simple and vibrant. We inculcate our students fine motor activities and gross motor activities. మాది పెంటమెంట్ కరికులం అండి. దీంట్లో 5 మైండ్స్ ఉంటాయి. 5 మైండ్స్లో మా ప్రోగ్రామ్స్ వచ్చేసి సెన్సోరియం, వరల్డ్, సైన్సిఫై, పర్సనాలిటీ డెవలప్మెంట్, షో స్టాపర్, ఎకో కాన్షియస్. ఇవన్నీ మా యాక్టివిటీస్ అండి. టీచర్స్ విషయానికి వస్తే టీచర్స్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ప్యాషనేట్ టీచర్స్. వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారు పిల్లల్ని. అడ్మిషన్స్ విషయానికి వస్తే మాకు వచ్చే ఇక్కడికి పిల్లలు మెయిన్ ఆటిజం పిల్లలు ఉంటున్నారండి. ఆఫ్టర్ కోవిడ్ ఆటిజం ఎక్కువగా ఉంది పిల్లల్లో. వాళ్ళని చూసి మేము కరెక్ట్గా అనలైజ్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని మేము అడ్మిట్ చేసుకుంటాము. ఎందుకంటే స్లైట్ ఆటిజం ఉంటే మేము వాళ్ళని కవర్ చేయగలుగుతాము. ఎక్కువ ఆటిజం ఉన్న పిల్లల్ని కవర్ చేయాలంటే వి టేక్ మోర్ దాన్ 3 or 4 years. కాబట్టి పేరెంట్స్కి మేము గైడ్ చేస్తాము వీళ్ళని ఎలా చూడాలి ఏంటి అని చూసిన తర్వాతనే అడ్మిషన్ తీసుకుంటాం. హైపర్ యాక్టివ్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళని మేము సపరేట్గా అంటే జనరల్గా వెరీ హైపర్ యాక్టివ్ అయితే మేము తీసుకోము అడ్మిషను. నార్మల్ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్ని ఏం చేస్తామంటే తీసుకున్న తర్వాత వాళ్ళని మేము మెల్లిమెల్లిగా చేంజ్ చేయడానికి ట్రై చేస్తాము. అది మా టీచర్స్ వాళ్ళని గైడ్ చేస్తూ చూసుకుంటూ చక్కగా వివరిస్తారన్నమాట. నేను ఈ స్కూల్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్సే వచ్చిందండి. ఫస్ట్ 10 స్టూడెంట్స్తో స్టార్ట్ అయింది ఈ స్కూలు. మెల్లిమెల్లిగా అది 110+ స్టూడెంట్స్ అయ్యారు. ఇప్పుడు వితిన్ 2 yearsలోనే 110+ అయ్యారు. అంటే చాలా బాగా కిడ్జీ బ్రాండ్ అనేది చాలా మంచి బ్రాండ్ కాబట్టి కిడ్జీ బ్రాండ్ నుంచి ప్లస్ మేము చూసే విధానాన్ని బట్టి కూడా మాకు పిల్లలు వచ్చారని నేను అనుకుంటున్నాను. Hi, this is Sandhya. I am the counselor of Kidzee School. Here I am taking enquiries and admissions. And here parents came when I explained the admissions, what is the school, Kidzee School, and which class they are taking the classes. I counsel the parents. First of all, I examine the child. He's okay with the education or not. I will examine first the child, he's talking or not, because of nowadays autism childs are is there. So first I recognize the child is okay or not. First I recognize. After that I show the classrooms and total details I will explain to parents. We encourage to parents to involve all programs. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్కూల్లో పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా రావడానికి ఇష్టపడతారు. మెయిన్ ఏంటంటే పేరెంట్స్ రిసీవింగ్ కానీ చైల్డ్స్ రిసీవింగ్ కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే
చైల్డ్కి చాలా కంఫర్టబుల్గా వాళ్ళని ఎలా అంటే మనం ప్యాంపర్ చేసుకుంటూ పేరెంట్స్ దగ్గర ఎలా ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కన్వీనియంట్గా వచ్చి టీచర్స్కి చెప్పేలాగా కూడా ఉంటుంది. అవుటర్స్ రావాలి అంటే కంపల్సరీ ఎస్కార్ట్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. అది ఉంటేనే ఎలో చేస్తాం మేము పేరెంట్స్కి. సో అది ఏంటంటే మా కిడ్జీ స్కూల్ రూల్ మెయిన్ అది. ఇంకా వచ్చేసి వీళ్ళకి ఫన్ ఓన్లీ స్టడీస్ ఎడ్యుకేషన్ ఇలానే కాకుండా ఫన్గా ఉంటుంది వాళ్ళకి. మోర్ ఓవర్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, అదర్ యాక్టివిటీస్, ఫిజికల్ డెవలప్మెంట్ వీటి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది మాకు. January 2nd యాన్యువల్ డే స్టార్ట్ అవుతుంది. ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి చాలా మనకి గెస్ట్లని ప్లస్ మన పేరెంట్స్ని ఆ యాన్యువల్ డేలో పిల్లల పర్ఫార్మెన్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ వీటికన్నీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ డ్యాన్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేపిస్తున్నామండి. మా స్కూల్లో అడ్మిషన్ కావాలనుకునే వారికి ఏంటంటే ఫస్ట్ బాబుని అంటే వాళ్ళ కిడ్నీ తీసుకొస్తేనే మేము ఫస్ట్ వాళ్ళని లోపలికి ఎంటర్ చేస్తామండి. లేకపోతే వాళ్ళు బయటే ఉంటారు, గేట్ బయట. ఎందుకంటే కిడ్ ఎలా ఉన్నాడు అనేది తెలియకుండా మనం అడ్మిషన్ అయితే ఇవ్వలేము. ఫస్ట్ మేము కిడ్ని చూసాకే అడ్మిషన్ కన్ఫర్మ్ అనేది ఆ కిడ్ ఎలా ఉన్నాడు, పరిస్థితి ఎలా ఉందో చూసిన తర్వాతే మేము అడ్మిషన్ ఇస్తామండి. ప్రతి స్టూడెంట్కి ఇండివిజువల్ పర్సనల్ కేరింగ్ ఉంటుంది. ఫస్ట్ ఒక బాబు ఇక్కడ జాయిన్ అయ్యాడు అంటే ఒక 2-3 days వాళ్ళ పేరెంట్ ఆ బాబుతోటి సపరేట్ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తుంటాడు. అలా వెయిట్ చేసిన తర్వాత ఆ బాబు ఎలా ఉన్నాడు, తన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటి, తను మనకు ఎలా మౌల్డ్ అవుతాడు అనేది చూసుకోవడానికి ఈ 3 days ఈ పేరెంట్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ పేరెంట్ని మేము వెనక్కి పంపించేస్తాము నెక్స్ట్ డే నుంచి. ఆఫ్టర్ 3 days అప్పుడు ఆ బాబు మనకి ఎలా ఉన్నాడు ఏంటో మనకి మౌల్డ్ అయిపోతాడు. తను ఇంటి దగ్గర ఎలా ఉంటాడో తెలుస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా ఎలా ఉండాలి, మనం తనకి ఎలా అనుగుణంగా కేర్ తీసుకోవాలనేది కూడా మాకు అర్థమవుతుంది. అలా ప్రతి స్టూడెంట్ని మేము అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం. Activities like personality development, artisy, eco-conscious, showstopper, violent will, and also critical thinking. So these activities are mainly based on the mental and physical skills. The children will observe every activity very thoroughly and they participate in every activity. మా దగ్గర చదువుతున్న పిల్లల పేరెంట్స్ని మేము ఎలా గైడ్ చేస్తామంటే ఆ పిల్లలు ఒకవేళ వాళ్ళు రాయని వాళ్ళైతే వాళ్ళని ఈరోజు రాయకపోతే వదిలేయండి. నెక్స్ట్ డే మెల్లిమెల్లిగా వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకొని వాళ్ళని మెల్లిమెల్లిగా రాయించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రాస్తారు అని చెప్తుంటాం. ప్లే గ్రూప్ అడ్మిషన్స్ ఇయర్ మొత్తం తీసుకుంటామండి. నర్సరీ టు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఫస్ట్ క్లాస్ తర్వాత 5th క్లాస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాము ఈ ఇయర్. ఫస్ట్ క్లాస్ వరకు ఎలా తీసుకుంటామంటే అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ వరకు, జూన్ టు ఆగస్ట్ వరకు తీసుకుంటాము. తర్వాత వచ్చే అడ్మిషన్స్ అన్ని మిడ్ టర్మ్ అడ్మిషన్స్ కింద కరికులం మిడిల్లో వస్తారు కదా, అలా తీసుకుంటుంటామండి. ఆల్ అదర్ యాక్టివిటీస్ మేము ఏ ఫెస్టివల్కి తగిన విధంగా మేము వాళ్ళని రెడీ చేస్తాము. అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము. పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తాము. ఎలా అంటే వాళ్ళు ప్రతి ఫెస్టివల్, ప్రతి స్పోర్ట్స్, ప్రతిదీ స్కూల్లో పార్టిసిపేట్ చేసే విధంగానే 100% వాళ్ళని మేము తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నారండి, పేరెంట్స్ కూడా. Every day we start with the oral self introduction, ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, ఇంకా పిల్లలకి లాంగ్వేజ్, నెంబర్ నేమ్స్ ఇలా అన్నీ నేర్పిస్తాము. అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి మేము సెలబ్రేట్ చేస్తాము. 1 day బిఫోరే సెలబ్రేట్ చేసుకుంటాము. అందరు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు ఇందులో. ఇంకా ఎవ్రీ సాటర్డే ఈజ్ ఎ బ్యాగ్లెస్ డే. we do the activities, Sciencify, Sensorium, like personality development, ఇలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము ఎవ్రీ సాటర్డే. ఓకే, ఇంకా ఇక్కడ పిల్లలందరికీ ఎలా బిహేవ్ చేయాలి, ఇంకా పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, గ్రీట్ చేయటం వాళ్ళకి మార్నింగ్ ప్రేయర్ టైంలో నేర్పిస్తాము. అండ్ డ్రింకింగ్ చేయడం, వాటర్ ఎలా ప్రాపర్గా,
అండ్ ఫీడింగ్ చేపిస్తాం, మేమే దగ్గరుండి ఫీడింగ్ చేపిస్తాం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో, అండ్ స్నాక్స్ ఆల్సో. ఇంకా యాక్టివిటీస్ కూడా మేమే దగ్గరుండి ఒక ఫెసిలిటేటర్ని సహాయంతో చేపిస్తాము యాక్టివిటీస్ అన్ని. నేను మార్నింగ్ 9కి స్కూల్కి వచ్చినప్పటి నుంచి పిల్లలకి ఓరల్ చెప్తాను రాగానే. వాళ్ళకి పేరెంట్స్తో ఎలా ఉండాలి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఓరల్ స్టార్ట్ చేస్తాను. A to Z ఓరల్ చెప్పేసి నెక్స్ట్ 0 to 20 నెంబర్స్ ఓరల్ అండ్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ షేప్స్ ఐడెంటిఫికేషన్ అండ్ కలర్స్ ఐడెంటిఫికేషన్ చేస్తాను. అండ్ వీళ్ళకి కొన్ని డేస్ ఆఫ్ ద వీక్స్, మంత్స్ ఆఫ్ ది ఇయర్ అవి నేర్పిస్తాను. పిల్లలకి కొంచెం డైలీ ఎలా డ్రెస్సింగ్ ఉండాలి, నెయిల్స్ కట్ చేసుకోవాలి, అవి వాళ్ళకి స్మాల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అవుతారు ఇవన్నీ. అండ్ ఫుడ్ కూడా ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్డే ప్రిపేర్ చేస్తాం మ్యాక్సిమం మేము స్కూల్లో. వాళ్ళు కూడా చాక్లెట్స్ అట్లాంటివి అలౌ చేయం. అండ్ చాలా బాగా వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, పేరెంట్స్ కూడా. వాళ్ళు కూడా మ్యాక్సిమం హెల్దీ ఫుడ్డే ప్రిపేర్ చేస్తారు. అండ్ మేము కూడా వాటిని నీట్గా వాళ్ళకి ఫుడ్ ఫీడింగ్ చేస్తాం. పిల్లలతో ఉన్నంతసేపు మాకు సరదాగా ఉంటుంది కాబట్టి వీళ్ళు అందరూ మాకు స్కూల్లో అంతా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ కేర్ టేకర్ ఉంటారు. నేను ఇక్కడ కిడ్జీలో 2 years నుంచి వర్క్ చేస్తున్నానండి. నేను కేర్ టేకర్గా చేస్తున్నాను. పిల్లల్ని చాలా కేరింగ్గా, నీట్గా, చాలా డిసిప్లిన్గా ఉండేటట్టు నేను చూసుకుంటాను. మా మేనేజ్మెంట్ మేడం ప్రతిమ మేడం మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా మేడం చెప్తారు. నేను నేర్చుకొని పిల్లల్ని అలాగే చూసుకుంటున్నాము. తను ప్లే గ్రూప్ చదువుతుంది. 2.5 months అయింది జాయిన్ చేసి మేము. ఇక్కడ డిసిప్లిన్ అయినా, టీచింగ్ అయినా చాలా బాగుంది. ఇక్కడ ఏదైతే చెప్తున్నారో యాస్టీస్గా అలాగే వచ్చి చెప్తుంది పాప. ఈజీగా నేర్చుకోవటం కూడా ప్రతిదీ ఈజీగా అబ్జర్వ్ చేస్తుంది, అన్ని క్లారిటీగా చెప్తుంది. అంటే జాయిన్ చేయకముందు కొంచెం డిసిప్లిన్ అదేమీ ఉండేది కాదు, కొంచెం గోల్ చేయడం అలా ఉండేది. ఇక్కడికి వచ్చాక మొత్తం డిసిప్లిన్ అయినా ఏదైనా ప్రతిదీ అబ్జర్వ్ చేసాం. బాగుంది టీచింగ్ అయినా, డిసిప్లిన్ క్లారిటీ ఉంది. డిసిప్లిన్ చాలా బాగుంది. మెయిన్ తను ఇక్కడికి రాకముందు కొంచెం యాక్టివ్గా ఉండేది. ఇక్కడికి వచ్చిన దాని గురించి యాక్టివ్గా ఉండటం కానీ, పేరెంట్స్కి రెస్పెక్ట్, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటం కానీ అన్నీ చాలా బాగుంది. ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. మెయిన్ మా పాప పేరు ఐమన్ సాదియా. ఇక్కడ నర్సరీ చదువుతుంది. 6 months బ్యాక్ ఇక్కడ జాయిన్ చేయించాను. ఇక్కడ కంపేర్డ్ టు ఆల్ ఓవర్ సిటీస్ ఇక్కడ స్టడీ అనేది బాగుంది. ప్రీవియస్లీ హైదరాబాద్లో జాయిన్ చేశాను, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను. స్టడీ అనేది బాగుంది. ఇక్కడ టీచర్స్ బాగా ఫ్రెండ్లీ ఉంటున్నారు. పాపలతోటి చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉండడం వల్ల పాప కొంచెం అడిక్ట్ అయ్యి మంచిగా చదువుతుంది. బాబు పేరు సంజిత్ రెడ్డి అండి. మా బాబుని 3 months నుంచి స్కూల్లో జాయిన్ చేయించాము. నర్సరీ స్కూల్ జాయిన్ చేయించాము. ఎన్విరాన్మెంట్, పిల్లల్లో ఆడుకోవడం, తను సొంతగా తను తినడం, కొన్ని యాక్టివిటీస్ ఓన్గా చేయడం నేర్చుకుంటున్నాడు. టీచర్స్ యొక్క కేరింగ్ బాగుంది. అదర్స్ని లోపలికి ఎలో చేయరు, బయట వాళ్ళని. సో సీసీ కెమెరాస్ ఉండటం వల్ల సేఫ్గా, సెక్యూర్గా మా పిల్లల్ని ఇక్కడ మేము జాయిన్ చేయించుకోగలుగుతాం.